హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మరువులేని వంటలు. ఈ వీడియో కోసం నేను చేసి చూపిస్తున్న వంటకం మటన్ పక్కీ బిర్యానీ. ఈ మటన్ మ్యారినేషన్ ఫస్ట్ స్టెప్లో 3 స్పూన్స్ బిర్యానీ మసాలాలతో కలిపి చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ నార్మల్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి చేశాను. నెక్స్ట్ టైం సెకండ్ స్టెప్లో ఇంకా కొంచెం కారం, పెరుగు వేసి మొత్తం అంతా కలిపేస్తున్నాను అనమాట. ఇక కొంచెం నిమ్మరసం కూడా దీంట్లో పిండుకోవాలి. దీనికోసం ఈ బిర్యానీ నేను ఈ దాకలో చేస్తున్నాను, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉండి వేపర్ బయటికి పోకుండా ఇలా బాగుంటుందని చెప్పేసి, బాగా మగ్గుతుంది బిర్యానీ అని. దీంట్లో అన్నిటికన్నా ముందుగా ఆయిల్ వేసి వేడి చేసుకొని కడిగిన కాజు యూనిఫామ్గా వేపుకున్నాను అనమాట. దీని తర్వాత ఉల్లిపాయలు అదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేపి తీసేసుకున్నాను. దీని తర్వాత నార్మల్ ఉల్లిపాయలు కూడా వేపుకోవాలి. అందుకని అదే ఆయిల్లో మళ్ళీ నార్మల్గా కోసుకొని మీడియంగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు. ఇవి వేగిన తర్వాత దీంట్లోనే ఇవి అంత డీప్గా వేగక్కర్లేదు, మామూలుగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసాను. ఇవన్నీ వేగుతున్నప్పుడు టమాటాలు కూడా వేస్తున్నాను. ఈ టమాటాలు కూడా కొంచెం వేగిన తర్వాత పేస్టు, వెట్ స్టైల్ బిర్యానీ మసాలాతో చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం దంచుకున్న యాలకులు కూడా వేశాను. ఇప్పుడు ఫ్రెష్ బిర్యానీ ఆకు కూడా వేశాను, ఇంకా పుదీనా వేశాను. ఇవన్నీ వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ దీనికి సరిపడా వేశాను, 1/2 స్పూను, టమాటాలకు సరిపడా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం దీంట్లో వేసేయాలి. వేసేసి మొత్తం కింద పైన బాగా కలపాలి. కలిపిన తర్వాత కొబ్బరి పాలు తీసుకు పెట్టుకున్నాను. 1 గ్లాస్ చిక్కగా పాలు వచ్చాయి. 1 కొబ్బరికాయతో తీస్తే అందులో సగం వేసేస్తున్నాను దీంట్లో. ఈ మొత్తం కలిపి ఈ మటన్ని ఉడకనివ్వాలన్నమాట మూత పెట్టి. ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసాము కొంచెం, ఇంకా పచ్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాము. ఇవన్నీ వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. పచ్చి ఉల్లిపాయలు తప్పకుండా వేయాలి, చాలామంది వేయరు ఇది. ఇంక ఇప్పుడు ఈ ఒక సైడు బియ్యం కూడా పెట్టుకున్నాను ఉడకడానికి. ఇందులో రెండు నిమ్మకాయలు రసం పిండి వేసుకున్నాను, చెక్కలు కూడా అందులోనే వేసాను. బాగా పదునుగా ఉన్నప్పుడు ఇవి వార్చుకోవాలన్నమాట. ఒక 60% అట్లా ఉడికిన తర్వాత మనం ఇది వార్చేసుకోవాలి. ఈ బియ్యం చూసారా, ఇవి చక్కగా పలుకులులా వస్తాయి నిమ్మకాయలు వేస్తే. ఇప్పుడు వార్చేసి అయిపోయింది. వార్చేసిన తర్వాత దీంట్లో డీప్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర, మనం వేయించి పెట్టుకున్న కాజు ఇవన్నీ వేసేసాను. ఇవన్నీ మొత్తం బాగా కలిపేయాలన్నమాట. దీంట్లోనే నెయ్యి కూడా వేసేస్తాము. 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 3 గరిటెలు నెయ్యి వేస్తున్నాను. ఇదంతా వేసి మొత్తం బాగా కలిపేయాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తాను నేను, బియ్యం ఉడికేటప్పుడు వేయను, అది లెక్కగా ఉంటుంది. 1 గ్లాస్కి 1 స్పూన్ సాల్ట్, ఆ లెక్క ప్రకారంగానే వేయాలి, కరెక్ట్గా సరిపోతుంది. అందుకే ఇప్పుడు 3 గ్లాసెస్కి 3 స్పూన్స్తో నేను సాల్ట్ వేస్తున్నాను. అది కూడా మొత్తం రైస్కి బాగా పట్టేలాగా కరెక్ట్గా కలపాలి. చక్కగా సరిపోతుంది అనమాట అలా వేసుకుంటే. నాకైతే ఇదే అలవాటు, కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు మొత్తం బాగా కలిపేస్తాను. దీని తర్వాత ఇప్పుడు మనం ఇది తీసి చూసుకున్నాము. ఇది లేతగా ఉంది కాబట్టి మామూలుగా ఈ దాకలోనే ఉడికిపోయింది. అదేమో కొంచెం ముదురుగా ఉంటే మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. 80% ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ మొత్తం దీంట్లో వేసేస్తాం అనమాట. దీనికి కూడా కొంచెం టేస్ట్ కోసం నేను 1 గరిటె నెయ్యి వేస్తున్నాను, మటన్ కూడా పట్టేలాగా. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ రైస్ ఇందులో మొత్తం వేసేస్తున్నాను అనమాట. వేసేసి అప్పుడే కలపకుండా మనం లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. దీని మీద వెయిట్ పెట్టుకోవాలి. ఒక క్లాత్ చుట్టేసి దాని మూతకి ఆ వేపర్ బయటికి వెళ్ళకుండా మనం వెయిట్ పెట్టేస్తే వేపర్ బయటికి వెళ్ళకుండా చక్కగా ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది కాబట్టి చక్కగా మగ్గుతుంది. ఒక 20-25 మినిట్స్ తర్వాత అప్పుడు మనం తీసి కలుపుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ రైస్ వేసేసిన తర్వాత 1/2 గ్లాస్ కొబ్బరి పాలు ఉంచుకున్నాను కదా, అది కూడా పైనుంచి వేసేస్తున్నాను. దీంతో మంచి టేస్ట్ వస్తుంది, బాగా మగ్గుతుంది అనమాట.
ఫుడ్ కలర్ కూడా కొంచెం జస్ట్ వేస్తున్నాను. కొంచెం వేసుకుంటే చాలు. అక్కడక్కడ పలుకులు ఎర్రగా కనిపిస్తుంటాయి. ఎక్కువ వేయకుండా జస్ట్ ఒక పించ్ వేసాను అనమాట. ఇప్పుడు ఈ మూత చెప్పాను కదా క్లాత్ చుట్టుకొని పెట్టుకోవాలని, ఇలా పెట్టేస్తున్నాము. పెట్టేసిన తర్వాత దీన్ని ఇంకేమి కదపకూడదు. అప్పుడే కింద నుంచి చక్కగా మగ్గుతూ వచ్చిన తర్వాత రైస్ కూడా మగ్గిపోతుంది. కింద 80% ఉడికింది కదా, 20% ఇంకా ఉడకాలి, అది కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత తీసాను నేను. పలుకు చక్కగా కరెక్ట్గా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇప్పుడు నేను మొత్తం అంతా కింద పైన టేస్ట్ కలిసేలా కలిపేస్తున్నాను. కలిపేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గడానికి ఉంచుతాను. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడి బిర్యానీ, మటన్ పక్కీ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం చేసే స్టైల్ని బట్టి పేరు ఉంటుంది. కచ్చి బిర్యానీ అంటే పచ్చిదికి వేసుకుంటాం కింద మటను, అందుకని ఇది. ఈ వీడియో కోసం నేను చెప్పాలనుకున్న మంచి మాట ఏంటంటే, ఇతరులపై మన వ్యక్తిత్వం మంచి ప్రభావం చూపాలంటే ముందు మనలో ఉత్తమ గుణాలు ఉండాలి. ఎలా అంటే నిస్వార్థం, ప్రేమ, చిత్తశుద్ధి, సంకల్ప నిరతి, శౌర్యం, దయ, త్యాగం, వినయం, వినమ్రత, దైవంపై భరోసా లాంటి ఉత్తమ గుణాలు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉండనా మరి, బాయ్.